చంద్రబాబు గారికి నమస్కారములు. ఈ డ్రెస్ లో మీరు చాలా అందముగా ఉన్నారండి. అలాగే విజయమాల్య గారు చూచినట్టుగా అనిపిస్తుంది. ఆయన మాకు మైమరిపిస్తున్నారు. చాలా రోజులైంది ఆయన కూడా దేశం విడిచి వెళ్లిపోయారు. అది సరే, మీరు సహధర్మచారిణితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ షిర్డీ బాబా గారిని దర్శించుకొని అటు పిమ్మట మెల్లగా బొంబాయి చెక్కేసి అక్కడి నుండి అమెరికా వెళుతున్నానని చెప్పి సన్నిహితులతో ఇప్పుడేంటండి ఇక్కడ ఇటలీలో తేరారు. ఇటలీలో ఏమన్నా కాన్ఫరెన్సులు ఉన్నాయా? అదే సింగపూర్ సింగం ఉన్నాడు కదా, ఎవరు ఈశ్వరన్ గారు మరియు మీ పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాసరావు గారు వచ్చి సంగీతం అవి పాఠాలు చెబుతారు అనుకుంటా. అకౌంట్స్ కూడా సెటిల్ చేసుకుంటారా? లేకపోతే మీరు కూడా విజయమాల్య లాగా అక్కడే ఉండిపోతారా ఇటలీలో? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ డ్రెస్ చేశారంటే నాకు ఎక్కడో ఏదో అనిపిస్తుంది. బాబు గారు కొంచెం వివరంగా చెప్పండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీకు తెలుసు కదా నా గురించి. నేను సంపదను సృష్టించాను. ఎంత సంపద సృష్టించానంటే మొన్న ఎలక్షన్ లో ఒక్కొక్క అభ్యర్థి నుంచి 30 కోట్లు తీసుకుని సంపద సృష్టించి ఆ సంపదను మా పప్పుగాడితోటి ఇటలీ అన్ని దేశాలకు పంపించి ఇప్పుడు నేను మా బూతుల భువనేశ్వరితో కలిసి వచ్చాను. నీకేంటి బాధ మామా? చెప్పు. బాబు గారు, మీ గురించి నాకు తెలియదా? మీరు దొబ్బిన డబ్బంతా కూడా మూటలు కట్టి పప్పుగాడికి ఇచ్చి అన్ని దేశాలకు పంపించి హవాలా రూపంలో డబ్బు మారుస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది సరే, మీ సింగపూర్ సింగం మినిస్టర్ ఈశ్వరన్ ఉన్నాడా? ఎక్కడ కలుస్తున్నారు? అలాగే పెండియాల శ్రీనివాసరావు అదేనండి మీ పర్సనల్ సెక్రటరీ కూడా కలిసి అందరూ కలిసి చెక్క భజన చేయడానికి సింగపూర్ వెళతారని తెలుస్తుంది. ఇటలీ నుంచి అయితే ఎవరూ కనుక్కోరులేండి. జాగ్రత్తగా సింగపూర్ వెళ్ళిపోయి పూర్తిగా అకౌంట్స్ అన్ని సెటిల్ చేసుకొని చెక్క భజన అవి చేసుకొని మన హోటల్ కూడా ఉందేంటగా సింగపూర్ లో, అది కూడా చూసుకొని జాగ్రత్తగా రండి. ఏమైనా గానీ బుబ్బు ఆంటీని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాబు గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఆపే మామ. మాకు చాలా పనులున్నాయి. ఒక పక్క వాడు ఈశ్వరన్ లైన్ లో ఉన్నాడు, పెండియాలగాడు పక్కనే ఉన్నాడు. మూటలన్నీ సర్దాలి, బుక్స్ అన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ మూలం దాకోవాలో కూడా తెలియడం లేదు. నన్ను కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టకు. నీకు కావాలంటే బొబ్బు ఆంటీ అదే నా పెళ్ళాం బూతుల భువనేశ్వరిని అడుగు. ఇటలీ గురించి అన్ని విషయాలు చెబుతుంది. భువనేశ్వరి గారికి నమస్కారములు. భువనేశ్వరి గారు, మీరు ఇలా పాటలు పాడితే నాకు ఏమర్థమవుతుంది? కొంచెం సవివరంగా చెప్పండి, వింటాను. నీకు తెలుసు నా గురించి అన్నీ తెలిసి కూడా నన్ను అలుగుతున్నావు. నేను మంగళగిరిలో ఉన్నప్పుడు హాయిగా ఉన్నాను. ఈ నా మొగుడు వీళ్ళు తీసుకొచ్చి నన్ను ఇటలీలో పడేశారు. అసలు అమెరికా అంటే నేను విమానమెక్కాను, లేకపోతే ఇటలీ అంటే నేను అసలు రాకపోదును. అసలు ముందల ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా పప్పుగాడు ముందుగా మూతలేతుకొని వచ్చేశాడు. ఆ మూతలన్నీ నేను నా మొగులు ఇద్దరము కలిసి ఇప్పుకొని అన్ని సర్దుకోవాలి. ఆ మూతలు చాలా కోతులు డబ్బులు ఉన్నాయి. అది విషయము. నేను నా బర్రెలను ఇచ్చిపెట్టి వచ్చేసాను. మా గేదెలకి ఎవరు అక్కడ గడ్డి పెట్టాలి. నేను లేకపోతే ఒక్క నిమిషము కూడా బర్రెలు గేదెలు అదే అన్నీ ఏమి తిన్నవు. అందుకే నేను ఇండియాకి వెళ్ళిపోతానని నా మొగుడికి చెప్పాను. చాలా మంచి పని చేస్తున్నాను బొబ్బలేతల్లి గారు. నాకు కూడా నత్తి వచ్చేస్తుంది. చాలి, నాకు కూడా నత్తి వచ్చేస్తుంది మీతో మాట్లాడి. మీరు కూడా అయితే బొల్లిగాని ఒగ్గేసి మీరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతారా, మంగళగిరి వెళ్ళిపోతారా? మరి పప్పుగాడు దేంతో తిరుగుతున్నాడో త్వరగా వెతికి పట్టుకోండి, లేకపోతే వాడు దేంతో అయినా సెటిల్ అయిపోతాడు. ఇక బొల్లిగాడు ఇంకా నాకు అర్థమైంది ఏమిటంటే విజయమాల్య లాగా అక్కడే ఉండిపోతాడేమో. వీడు రంకుమగుడు రామస్వాములు అందరూ కూడా అక్కడే ఉన్నారు కదా. వాడే ఈశ్వరన్ పెండియాల శ్రీనివాసరావు కూడా ఏమైపోతే మీకు మీరు వచ్చేయండి.
అంతా అబద్ధం అబద్ధం. ఏమిటి బాబు గారు, భూతుల భువనేశ్వరి గారిని ఏమన్నారు అలా అలిగి వెళ్ళిపోతానంటుంది? మీకు ఇది ఏమన్నా ధర్మమా? ఆ సహధర్మచారిణి అలా విడిచిపెట్టేస్తారా? అప్పుడు ఎంత బాధపడుతుందో చూడండి. మీరు కనీసం అర్థం చేసుకోండి. ఎంతసేపు ఈళ్లతోనేనా మీకు చెక్క భజన? అప్పుడప్పుడు భూతుల భువనేశ్వరి గారితో కూడా భజన చేస్తే బాగుంటుందని నా మనవి. ఇంకా సరే, మీరు ఇంకెప్పుడు వస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీ యొక్క అభిమానులందరూ బెంగ పెట్టుకుని అన్నము తినకుండా మంచానికి హాస్పిటల్లో ఉన్నారండి. ఇంకా మీకు చెప్పలేను, కాబట్టి మీరు ఎంత త్వరగా ఇండియా వచ్చేస్తే అంత మంచిది. గబగబా అకౌంట్స్ సెటిల్ చేసుకోండి. వాడు ఈశ్వరన్ గాడికి కూడా బెయిల్ ఉందటగా. వాడు బెయిల్ వెళ్ళిపోతే వాడు లోపలికి వెళ్ళిపోతాడు. మరి మీకు వచ్చాక మీ బెయిల్ పరిస్థితి ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. కోర్టు ధిక్కారం కేసు కింద మళ్ళా మీరు జైలుకి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కోర్టు పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళారు కదా అమెరికాకి. ఇటాలియన్స్ అమెరికా అని చెప్పి ఇటలీ చేరుకున్నారు కదా. అన్ని అబద్ధాలే. ఇక్కడ సిట్టు దర్యాప్తు పూర్తిగా జరిగిపోతుంది బాబు గారు. మీకోసము పప్పుగాడి కోసము కలవరిస్తుంది సిట్టు కూడా ఈసీకి మొత్తము సిఎస్ కి కూడా మొత్తం సబ్మిట్ చేసిందట రిపోర్టు. అందులో మీ ఇద్దరి పేర్లు ప్రముఖంగా పడుతున్నాయట. మరొక్క విషయం బాబు గారు, మీ వదిన గారి పుర్రు గారి పేరు కూడా ఉందట బాబు గారు. మీరందరూ కలిసి ఇంకా వచ్చాక ఏమి చేసుకుంటారు? చెక్క భజన చేసుకుంటారు, ఏమి చేసుకుంటారు? మరి మీరు వస్తారో రాదో నాకు తెలియదు. పాపలాగాడైతే ఎక్కడా కనపట్టలేదు బాబు గారు. ఆడు కూడా రష్యా వెళ్ళిపోయాడంటున్నారు. ఆడు దేంతో వెళ్ళిపోయాడని నా మనసు తల్లాడు వెళ్ళిపోతుంది బాబు గారు. మీరైనా కొంచెం చెప్పండి, వాడెక్కడున్నాడో. మీ పప్పు గారు కూడా కంటికి కనపడడం లేదు. ఈ ఇద్దరు గురించి ప్రజలందరూ బెంగ పెట్టుకుని అన్నము తినకుండా మంచాల మీద ఉన్నారు బాబు గారు. మీరు దయచేసి త్వరగా వచ్చేయండి బాబు గారు. ఇది నా రిక్వెస్ట్. ఇంకా మరి నేను సెలవు పుచ్చుకుంటాను. నమస్కారం. ఇటలీలో జాగ్రత్త బాబు గారు. అందరిని అడిగానని చెప్పండి.